సో అసలు ఫంక్షన్స్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఇదేంటిది ఒక క్యాలిక్యులేటర్ కదా. ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ లో ఇక్కడ 1 మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది? 1 అనేది పర్టికులర్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. 2 మీద క్లిక్ చేయగానే 2 డిస్ప్లే అవుతుంది. 3 మీద క్లిక్ చేయగానే 3, ఆర్ ఎల్స్ ఎనీ సింబల్ మీద క్లిక్ చేయగానే సింబల్ డిస్ప్లే అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ నేను ఒక బటన్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యి అక్కడ ఏంటి అది ప్రోగ్రామ్ ఒక అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా మనం క్లిక్ చేయగానే అక్కడ ప్రింట్ అవ్వాలంటే దీనికి ప్రోగ్రామ్ రాయాలి కదా. సో దీన్ని ఏదో ఏదో లాంగ్వేజ్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్ రాసి ఉంటారు. అయితే జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, లేకపోతే జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏదో ఒకటి యూస్ చేసి కోడ్ అయితే రాసి ఉంటారు కదా. ఇప్పుడు కోడ్ రాసినప్పుడు ఈ అన్నిటికీ కోడ్ రాయాలి కదా. ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి. ఎన్ని బటన్స్ ఉన్నాయి? 20, 24 24 ఉన్నాయి. సో 24 బటన్స్ ఉన్నాయి. 24 బటన్స్ కి ఆన్ అన్ యావరేజ్ గా ఒక బటన్ కి ఒక 20 లైన్స్ అయింది అనుకుందాం. 24 బటన్స్ కి ఎన్ని లైన్స్? ఒక 200, 250, 260 లైన్స్ అయినా పడుతుంది కదా ఈజీగా. సో అన్ని లైన్స్ అనే కోడ్ అనేది మనం ఆక్యుపై చేస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం రాయాలి, అన్ని లైన్స్ ఆఫ్ కోడ్. సో అక్కడ ఏం పెరిగిపోతుంది? స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ సిమిలర్ గా ఏమైనా ఉన్నాయా? నెంబర్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి కదా, నెంబర్స్ అండ్ సింబల్స్, ఆపరేటర్ సింబల్. కానీ ఇది మాత్రం సిమిలర్ గా లేదు. ఇది ఏం చేస్తుంది? ఒక ఆపరేషన్, డిఫరెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇవన్నీ ఏంటి? జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే అక్కడ ఉన్న పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో అది అక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది, మన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో. కానీ ఇది మాత్రం ఈక్వల్ టు ఏం చేస్తుంది? ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ సి ఏం చేస్తుంది? మొత్తం క్లియర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి? ఒకటి బటన్ మీద క్లిక్ చేయగానే బటన్ వచ్చేది. ఇంకొకటి అదే ఆపరేటర్స్ ది బటన్స్ ది ఒకటే అనుకోవచ్చు. ఇంకోటి ఈక్వల్ టు క్లిక్ చేయగానే ఎవాల్యుయేట్ అయ్యి మనకు ఆన్సర్ వస్తుంది. ఇంకోటి సి క్లియర్. అంటే త్రీ సిమిలర్ గానే ఉన్నాయి. అంతేగాని ఈ 3 కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో అప్పుడు మనం అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాసే బదులు ఏవైతే సిమిలర్ గా ఉన్నాయో వాటికి ఒకే కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తే అంటే 200 లైన్స్ అవుతుంది ఈ బటన్స్ అన్నిటికీ అనుకోండి. ఒక 40 లైన్స్ లో కంప్లీట్ చేయగలిగితే బెటరే కదా. సో ఆ థింగ్ మనం అచీవ్ చేయొచ్చు ఫంక్షన్స్ యూస్ చేసి. ఏం అచీవ్ చేయొచ్చు అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రాసాము అంటే దాన్ని రీయూస్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ రీయూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడే కదా వస్తుంది. ఫంక్షన్స్ కూడా అంతే. అంటే ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలంటే సమ్వన్ కాల్ చేయాలన్నమాట. కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేలాగా. ఇప్పుడు మీకు డాష్ బోర్డ్ ఉంది. డాష్ బోర్డ్ మీద ఇలా క్లిక్ చేయగానే ఒక పాపప్ లా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంటో ఐకాన్ ఉంటది, క్లోజ్ ఐకాన్. క్లోజ్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. సో అవన్నీ ఏంటి అంటే అవన్నీ ఫంక్షన్సే. మీకు బటన్ లో ఆన్ క్లిక్ ఉంటది కదా. బటన్ లో ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ రాస్తారు. ఆ ఫంక్షన్ లో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి ఈ క్యాలిక్యులేటర్ ఇవి ఏవైతే ఉన్నాయో కొద్దిగా డామ్ రావాలి మీకు. ఇప్పుడు లాజిక్ రాయడం కుదురుతుంది, కానీ ఓన్లీ లాజిక్ సరిపోదు కదా. మనం వెబ్ కి ఇంటిగ్రేట్ చేయాలంటే డామ్. ఫంక్షన్స్ అయిన తర్వాత డామ్ స్టార్ట్ చేద్దాం. డామ్ స్టార్ట్ చేస్తే మనం చిన్న చిన్న థింగ్స్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పటి నుంచే మీరు జావా స్క్రిప్ట్ మీద స్మాల్ స్మాల్ థింగ్సే. ఎప్పుడు పెద్ద ప్రాజెక్ట్ వెళ్ళిపోక్కర్లేదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకేసారి పెద్ద ప్రాజెక్ట్ పట్టుకుంటారు. ఎలా చేస్తారు? అసలు బిగినర్స్ గా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? స్మాల్ టాస్క్ ఏదైనా చిన్నది చేసుకొని అది లాజిక్ అర్థం చేసుకొని అప్పుడు ఓన్ గా ఏవైనా లార్జ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి చూడాలి. కానీ అంతేగాని యూట్యూబ్ నుంచి రెఫరెన్స్ తీసుకొని బిల్డ్ చేస్తానని పోస్ట్ కొడతారు. సో అలా చేయొద్దు. మీరు చేసేది చిన్నదైనా పర్లే. అంటే ఆ లాజిక్ మీకు తెలియాలి అంతే. అంటే అది లైన్ బై లైన్ మీరు చూడకుండా చెప్పేటట్టు ఉండాలి. ఇలా చూసైనా సరే ఈజీగా చెప్పేటట్టు, ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. కోడ్ రాస్తే అలా ఉండాలి. కోడ్ ఒకవేళ మనం బయట నుంచి తెచ్చుకున్నా సరే ఆ ఫ్లో అర్థం కావాలి. ఆ పాయింట్ ఇంపార్టెంట్. యూట్యూబ్ నుంచి చూసి చేస్తే అది స్కిల్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మనం బయట నుంచి తెస్తున్నాం కదా, అది స్కిల్ అవ్వచ్చు. కానీ యూట్యూబ్ నుంచి చేస్తే అది జస్ట్ కాపీ అవుతుంది. ఏంటంటే ఆడంతా ఎర్రర్ లేకుండా రాస్తాడు. మనం బయట నుంచి తెచ్చుకుంటే మనకు చాలా ఎర్రర్స్ వస్తాయి. అండ్ మోడిఫికేషన్స్ చెయ్యాలి. అండ్ ఆ ఫ్లో అర్థం చేసుకోవాలి. సో అది స్కిల్ అవుతుంది. బయట నుంచి మీరు తెచ్చుకోవచ్చు, కానీ
యూట్యూబ్ ఎక్కువ రిఫర్ చేయొద్దు. ఓకే, ఒకవేళ రిఫర్ చేసినా ఫ్లో అర్థం చేసుకోండి అలా. సో ఇది అర్థమైంది కదా. క్లిక్ చేస్తే సంథింగ్ అక్కడ అవుట్పుట్ వస్తుంది అంటే ఇక్కడ అన్నిటికీ ఒక ప్రోగ్రామ్ రాసున్నారు. ఇప్పుడు ఇవే ప్రోగ్రామ్ మనం ఒక 200 లైన్స్ లో కాకుండా 20 లైన్స్ లో రాసి అన్నిటికీ వర్క్ అయ్యేలా చేయొచ్చు బై యూజింగ్ ఫంక్షన్స్. ఇంకా డాష్ బోర్డ్ లో కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ లో డైనమిక్ గా మనకి ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ ఎలిమెంట్ లేదు, క్లిక్ చేసినప్పుడు వస్తుంది, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు పోతుంది. సో ఇలాంటి థింగ్స్ అన్ని జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్స్, బికాస్ ఆఫ్ ఫంక్షన్స్ ఓన్లీ. మీరు ఎక్కడ చూసినా జావా స్క్రిప్ట్ లో అంటే ఈ వెబ్సైట్స్ చూసినా మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ లో ఫంక్షన్స్ ఫుల్ గా ఉంటాయి. ఫంక్షన్స్, లూప్స్, చాలా థింగ్స్ కామన్ గా ఉంటాయి. ఫంక్షన్స్ చాలా ఈజీ టాపిక్ కానీ ఎక్కువ యూజ్ చేసే టాపిక్ అలా. సో ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఇట్స్ ఏ piece of reusable block of code that is used to perform a particular task. When something or someone invokes it. సో ఫంక్షన్స్ అంటే సింపుల్ ఏంటంటే రీయూజ్ చేసే బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే తెలుసు కదా, ఒక బ్లాక్. ఆ బ్లాక్ లోపల మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ అన్ని మనం రీయూజ్ చేయొచ్చు. అలా రీయూజ్ చేసుకునేలా మనం రాయొచ్చు. ఆ స్టేట్మెంట్ అన్ని కలిసి ఏం చేస్తాయి, ఏదో ఒక పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో ఏం చేసాయి, సి క్లిక్ చేయగానే అది క్లియర్ చేసింది, ఈక్వల్ టు క్లిక్ చేయగానే ఆపరేషన్ పర్ఫామ్ చేసింది. అదే నెంబర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఏదైతే నెంబర్ ఉందో అది అవుట్పుట్ దగ్గర వస్తుంది. సో ఈ థింగ్స్ అన్ని ఏంటి, ఈ థింగ్స్ అన్ని కూడా ఫంక్షన్సే. ఒకసారి క్యాలిక్యులేటర్ది ఇప్పుడు మీరు చూడొచ్చు, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేటర్ది జేఎస్ కోడ్ చూడండి, దాని ఫ్లో ఈజీగా అర్థం అవుతుంది మీకు. అంటే ఆల్రెడీ కొద్ది ప్రాబ్లమ్స్ అంటే సమ్ ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అలానే ఉంటది, కాకపోతే ఫంక్షన్స్ లో రాసి ఉంటారు. సో ఫంక్షన్స్ అర్థమైతే క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ అది మనం ఇంటిగ్రేట్ చేయాలంటే డామ్ ఉండాలి, డామ్ అయ్యాక ఇంటిగ్రేట్ చేద్దరు. కానీ అంతవరకు ఒక ఫ్లో అర్థం చేసుకోండి, ఆ ఫ్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఓకే, సో అది ఒకసారి చూడండి ఇక్కడ. ఈ ఫంక్షన్ ఈజ్ ఏ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్. అంటే మనం రీయూజ్ చేయగలం, ఆ కోడ్లో ఏదైతే ఉందో అది రీయూజ్ చేసుకోగలం. అండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక రూల్ ఉంది, మెయిన్ రూల్, చాలా మెయిన్ రూల్. ఏంటది, సమ్మన్ కాల్ చేయాలి, కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు బటన్ క్లిక్ చేసాక కదా మీకు డాష్ బోర్డ్ సంథింగ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేసాక కదా పోతుంది. అక్కడ ఏం చేస్తున్నావు, యూజర్ ఏదో ఒకటి చేస్తున్నాడు, అంటే యూజర్ పర్ఫామ్ చేస్తున్నాడు ఒక యాక్షన్ ని, అదే కాల్ చేయడం. కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ ఏదైతే లైక్ ఇది డిస్ప్లే నన్ అవ్వాలి, ఇది డిస్ప్లే బ్లాక్ అవ్వాలి, సంథింగ్ ఇలా రాయొచ్చు అనమాట మనం తర్వాత. అవి అలా యూజ్ చేసి చేస్తారు. సో నెక్స్ట్, function is defined with function keyword followed by parenthesis and followed by block of code. Function is defined with function keyword followed by parenthesis followed by block of code. So ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ రాద్దాం. Function keyword followed by name రాయలేదు, వెయిట్, followed by function name followed by parenthesis. అంటే మెయిన్ ఇది. So function is defined with function keyword followed by name followed by parenthesis and followed by block of code. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటి, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఇది ఫంక్షన్ డిఫైన్ చేయడం, ఫంక్షన్ డిఫైన్ ఆర్ ఫంక్షన్ డెఫినిషన్. ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో అది ఫంక్షన్ ని డిఫైన్ చేయడం. అంటే ఇప్పుడు వేరియబుల్ ని డిఫైన్ చేయడం అని చూసాం కదా, అలాగే ఫంక్షన్ ని డిఫైన్ చేయడం. సో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ విత్ function keyword followed by something function name followed by parenthesis followed by
బ్లాక్ కర్లీ బ్రాకెట్స్ లో ఏదైతే మన బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో ఆ కోడ్ మొత్తం రాస్తాం. సో కన్సోల్ లాగ్ హలో. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వదు. వై? కాల్ చేయలేదు. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసాం ఏంటి, పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఇది పర్టికులర్ టాస్క్ అంటే ఇదే కదా, కానీ ఇప్పుడు టాస్క్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్ అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేయడం ఎలాగో చూడండి. ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ కాలింగ్ ఇది. ఫాలోడ్ బై parenthesis. సో ఫంక్షన్ కాలింగ్ ఏంటంటే ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై parenthesis. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏది? హలో. parenthesis అంటే హలో ఆఫ్. సో ఇప్పుడు చూడండి గైస్ లిజన్. సో హలో. ఇప్పుడు ఇక్కడ చాలా స్టేట్మెంట్స్ యూస్ చేద్దాం. ఇప్పుడు అవన్నీ వస్తాయి అలా. సో ఏంటి అంటే ఫంక్షన్ లో మనం ఏదైనా పర్టికులర్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఓకే, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదే థింగ్. 2 టైమ్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు సపోజ్ కన్సోల్ లాగ్ హలో అని ఉంది కదా, ఇప్పుడు నేను 1 టైం కాల్ చేసా, 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 టైమ్స్ కాల్ చేసా, 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. అంటే ఎలాంటి కేసెస్ లో అంటే మనకు ఫంక్షన్స్ చాలా 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 యూజ్ అవుతాయి ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు సపోజ్ మన వెబ్సైట్ లో కొన్ని బటన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ బటన్స్ అన్నిటి రోల్ ఒకటే. ఇప్పుడు సపోజ్ మనం లాస్ట్ టైం ప్రాజెక్ట్ అప్రోచ్ లో ఒక బటన్ కలర్ బ్లూ కలర్ ఉందని చూసాం కదా. ఇప్పుడు మన వెబ్సైట్ నిండా ఒక 20 బటన్స్ ఉన్నాయి అనుకుందాం, సేమ్ కలరే ఉంది. అప్పుడు ఏం చేస్తాం? దానికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చి btn.btn సంథింగ్ క్లాస్ నేమ్ ఇచ్చి, సేమ్ అన్నిటికీ సేమ్ ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి గడికి స్టైల్ చేసుకోకుండా అదే క్లాస్ నేమ్ ఇచ్చేస్తాం కదా. అప్పుడు అన్నిటికీ అప్లై అయిపోతుంది, అన్ని బటన్స్ కి కూడా. మన ఎవ్రీ సెక్షన్ లో మళ్ళీ బటన్ కి స్టైల్ రాయక్కర్లే. సో ఫంక్షన్స్ కూడా అలానే. ఇప్పుడు సపోజ్ అలా ఆ 20 బటన్స్ కి ఏదో ఒక కామన్ గానే ఉంది అనుకుందాం, అంటే అది క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక అలర్ట్ చూపిస్తుంది, లేకపోతే ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, అన్నిటికీ కామన్ అనుకుందాం. అప్పుడు ఒక ఫంక్షన్ రాసి అదే ఫంక్షన్ అన్నిటికీ ఇచ్చేయచ్చు కదా. సో అదే రీయూజబిలిటీ. అలా యూజ్ చేయొచ్చు అనమాట మన ఫంక్షన్స్. అంటే ఇప్పుడు సపోజ్ లేకపోతే ఒక యానిమేషన్స్ ఫంక్షన్స్ ఉంది. ఫంక్షన్ అంటే ఒక యానిమేషన్ తీసుకొని ఫంక్షన్ లో రాసాం, అన్ని సెక్షన్స్ కి అదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది హోవర్ చేసినప్పుడు అనుకుందాం. సేమ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు కదా. హోవర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ లో ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పి అలా కోడ్ రాయొచ్చు. సో అలాంటి కేసులో ఎక్కువ యూజ్ అవుతాయి. అంటే ఫంక్షన్ అంటే ఇంకా రీయూజబిలిటీ, రీయూజ్ ఎక్కువ చేసుకోగలం అలా. సో అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఈజ్ ఏ రీయూజబుల్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ బ్లాక్ ఆఫ్ కోడ్ కాదు, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్. అంటే ఎవరైనా కాల్ చేస్తే, ఇన్వోకింగ్ అంటే కాలింగ్, ఇన్వోకింగ్ అన్నా కాలింగ్ అన్నా ఒకటే. అండ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ is defined with function keyword followed by a name followed by parenthesis, and the code to be executed by the function is placed inside the curly brackets. దీన్నే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఓకే, ఇది ఫంక్షన్ కీవర్డ్ నేమ్. ఈ పారామీటర్స్ ఏంటి అన్నది చూద్దాము. అసలు ఎందుకు పారామీటర్స్, ఎందుకు ఆర్గ్యుమెంట్స్, అవన్నీ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫంక్షన్ బాడీ, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, దాన్నే ఫంక్షన్ బాడీ. లోపల ఉన్న స్టేట్మెంట్స్, ఫంక్షన్ స్టేట్మెంట్స్. క్లియరా? ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కడ కాల్ చేస్తున్నాను? ఫస్ట్ ఎక్కడ డిఫైన్ చేసాం? 27th to 30 వరకు ఏంటి డిఫైన్ చేసాం కదా, కానీ కాల్ చేసింది ఎక్కడ? 35. అంటే వేరియబుల్ పైన డిక్లేర్ చేస్తే కాల్ తర్వాతే కదా, అదే లాగ్ తర్వాతే చేస్తాం. ఇప్పుడు ఇలా కాకుండా నేను పైన యూజ్ చేస్తే వర్క్ అవుతుందా అవ్వదా? అవుతుందా? ఓకే. సో అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే హోస్టింగ్ లో మనం ఏం చూసాం? హోస్టింగ్ అంటే ఏంటి? డిక్లరేషన్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ అండ్ డిక్లరేషన్స్ ఆఫ్ ఎ వేరియబుల్ ఆర్ మూవ్ టు టాప్ ఈవెన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే వేరియబుల్ ది ఫంక్షన్, వేరియబుల్ డెఫినేషన్ కూడా అండ్ ఫంక్షన్స్ డెఫినేషన్ కూడా. అంటే ఇది ఇక్కడ ఉంది, మనకు చూడడానికి ఇక్కడ ఉంది, కానీ అది ఆటోమేటిక్ గా పైకి మూవ్ అయిపోయింది. అది ఇలాగా బికాస్ ఆఫ్ హోస్టింగ్ వల్ల. సో ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే, సో డీబగ్గర్ పెట్టి చూద్దాం. ఇక్కడ ఏ హలో అని అడదాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఏ హాల్లో ఆల్రెడీ వచ్చింది, ఓవర్ చేస్తే కనిపిస్తుంది. ఇప్పుడు డీబగ్ అంటే ఐ మీన్ ఇంటర్ప్రిటర్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వలేదు, మనం లైన్ మూవ్ చేయలేదు కదా, మూవ్ చేయలేదు. కానీ ఇక్కడ ఏమైంది, ఫంక్షన్ లో ఏదైతే ఉందో అది స్టోర్ అయి ఉంది ఆల్రెడీ, అంటే ఫంక్షన్ డెఫినేషన్ పైకి మూవ్ అయిపోయింది. సో హోస్టింగ్ వర్క్ అవుతుంది కదా, హోస్టింగ్ వర్క్ అవడం వల్ల మనం ఫంక్షన్ ఫస్ట్ ఉన్నా లాస్ట్ ఉన్నా ఎక్కడున్నా సరే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది అలా. కానీ అన్ని ఫంక్షన్స్ హోస్ట్ అవ్వవు, మీకు అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు చూద్దాం. ఏవి హోస్ట్ అవ్వవు, మిగతా ఏవి హోస్ట్ అవ్వవు. సో ఇది క్లియరా ఇక్కడ వరకు? అంటే ఫస్ట్ ఫంక్షన్ ని డిఫైన్ చేసాం, డిఫైన్ చేసిన ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాం. సో అలా ఇప్పుడు ఏంటి అంటే, గాయస్ లిజన్, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను వెళ్ళి, మళ్ళీ 5, మళ్ళీ 5. అంటే ఇక్కడ ఏంటి, సేమ్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. మనం ఎన్ని టైమ్స్ వేసినా సరే సేమ్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఇలా సేమ్ అవుట్పుట్ జనరేట్ అయితే దాన్ని ఏమంటాం అంటే ప్యూర్ ఫంక్షన్ అంటాం. ప్యూర్ ఫంక్షన్. మీకు నార్మల్ గా అడుగుతారు ప్యూర్ ఫంక్షన్ ఏంటి అని, అంటే ఒక ఇన్పుట్ కి సేమ్ అవుట్పుట్ వస్తే, అంటే డిఫరెంట్ అవుట్పుట్స్ కాకుండా మనకు ఆ ప్రోగ్రామ్ కి సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా, ఎందుకంటే ఇన్పుట్ మారట్లేదు కాబట్టి సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్టాటిక్ ఫంక్షన్ లా అనమాట. ఇప్పుడు సేమ్ అవుట్పుట్ ఇస్తే అది డైనమిక్ గా వర్క్ అయినట్ట? లేదు, నాకు ఏంటంటే డైనమిక్ గా అవ్వాలి. డైనమిక్ గా అంటే ఒకసారి కాల్ చేసినప్పుడు 5 రావాలి, ఇంకోసారి కాల్ చేసినప్పుడు నేను ఇచ్చిన నెంబర్స్ ప్లస్ అవ్వాలి. మన డైనమిక్ గా అంటే అదే కదా, ఇప్పుడు యూజర్ నుంచి ఇచ్చేలా మనం రాసుకున్నాం, అది డైనమిక్. అదే డెవలపర్ ఇస్తే అది స్టాటిక్. కానీ ఇప్పుడు నేను ఇక్కడ డైనమిక్ గా రాయాలి అంటే ఇక్కడ వేరే హెల్ప్ తీసుకోవాలి మనం. పారామీటర్స్, ఇక్కడ పారాంథసిస్ ఉంది కదా, పారాంథసిస్ లోపల పారామీటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. పారామీటర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి క్లియర్ గా, ఫంక్షన్ లోపల కన్సోల్ లో 3+2 సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు సేమ్ అవుట్పుట్ కాకుండా నాకు డిఫరెంట్ అవుట్పుట్ రావాలి. ఎవ్రీ టైం యూజర్ ఇచ్చే వాల్యూ బట్టి అవుట్పుట్ రావాలి, డిఫరెంట్ గా రావాలి. అంటే చూసాం, సో సేమ్ అవుట్పుట్ రావాలి. సో ఎలా అంటే పారామీటర్స్ తీసుకోవాలి, ఏ కామా బి. ఇక్కడ ఏ హలో ఉంది కదా, ఏ హలోలో ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవి ఎలా అంటే, సపోజ్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, వేర్ బి ఈక్వల్ టు 20 ఇలా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా వాల్యూస్ తీసుకుందాం. ఇప్పుడు నార్మల్ దీనికి సంబంధం లేదు, జస్ట్ చూద్దాం. ఇక్కడ వేరే ఏ ఈక్వల్ టు 10 అంటే ఏంటి, ఏలో 10 స్టోర్ అయింది. బి ఈక్వల్ 20 అంటే బిలో 20 స్టోర్ అయింది. సో ఇక్కడ ఇది కూడా అంతే. ఇక్కడ మనం ఏంటంటే పారామీటర్స్ అనేవి ఒక వేరియబుల్ లాగా యాక్ట్ అవుతాయి, అంటే ఫంక్షన్స్ లోపల వేరియబుల్ లా యాక్ట్ అవుతాయి. ఇక్కడ మనం వేరియబుల్ డిఫైన్ చేసినట్టే, ఏ వేరియబుల్ బి, అండ్ ఏలో ఏ స్టోర్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ లో ఏదైతే వాల్యూ ఇచ్చామో వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. బిలో ఏం స్టోర్ అవుతుంది, 20 అనేది స్టోర్ అవుతుంది. సో మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏదైతే ఇస్తామో అవి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. అదే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కాకుండా డిఫైన్ చేసినప్పుడే ఏవైతే ఇస్తామో అవి పారామీటర్స్ అవుతాయి. ఇక్కడ పారాన్సిస్ ఉంది కదా, అంటే లైక్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఫంక్షన్ పారామీటర్స్ ఆర్ లిస్టెడ్ ఇన్సైడ్ ద పారాన్సిస్. అంటే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ లిస్ట్ అయి ఉన్నాయి, పారాన్సిస్ లో లిస్ట్ అయి ఉన్నాయి. అది కూడా ఫంక్షన్ డెఫినేషన్ లో ఉన్న పారాన్సిస్ లో. Function parameters are listed inside the parenthesis of
function definition. And function arguments are the values received by the function when it is invoked. Function function arguments ఏంటంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం కొన్ని వాల్యూస్ ఇస్తాం, అవే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఇవి ఆర్గ్యుమెంట్స్, ఇది పారామీటర్స్. క్లియరా ఫంక్షన్స్ కోసం? సో ఇప్పుడు ఇంకా చూద్దాం క్లియర్ గా. సో పారామీటర్స్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఇస్తాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్స్ అంటే కాల్ చేసినప్పుడు ఇస్తాం అంతే. ఇలా ఎందుకు ఇస్తాం అంటే ఆ ఫంక్షన్ ని డైనమిక్ ఫంక్షన్ లా మార్చడానికి అన్నమాట. అంటే డిఫరెంట్ అవుట్పుట్ జనరేట్ అవ్వాలి మనం. ఇంకా దాన్ని ఇంకా డైనమిక్ చేయొచ్చు. ఇక్కడ ఏబి కూడా మనమే ఇచ్చాం కదా, ఇక్కడ 10-20 మనమే ఇచ్చాం కదా. ఇక్కడ 10-20 మనం కాకుండా యూజర్ ప్రాంప్ట్ ఇచ్చి అలా తీసుకునేలా ఇంకా డైనమిక్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రెసెంట్ ఎలా చూద్దాం. మీరు అలా ట్రై చేయండి, ప్రాంప్ట్ తీసుకొని. ప్రాంప్ట్ ఎలాగవచ్చు కదా అలా. సో ఇప్పుడు ఇక్కడ a ప్లస్ బి, సో అవుట్పుట్ చూద్దాం 30. ఇప్పుడు ఫంక్షన్ మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 30 వస్తుంది ప్లస్ 6 కింద వస్తుంది అలా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కాల్ చేద్దాం. ఇప్పుడు 36, 35. సో ఇక్కడ ఏమవుతుంది అసలు అంటే మనం ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ రాసాం, కానీ ఏంటంటే ఫంక్షన్ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని దాన్ని కొంచెం డైనమిక్ గా చేసాం అనమాట. అంటే ఇన్పుట్ బట్టి అవుట్పుట్ చేంజ్ అయ్యేలాగా. సో అలా చేంజ్ చేసాం. సో అంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో కూడా ఫంక్షన్స్ ఎలా రాస్తాడంటే, ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి, అదే ఫంక్షన్ లోపల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఇక్కడ ఏదైతే 1 or 2 ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ 1 ఎలా పాస్ చేస్తాం అంటే మనం ఆర్గ్యుమెంట్ లా పాస్ చేస్తాం. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్ లా పాస్ చేస్తాం, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్ లా పాస్ చేస్తాం. కానీ ప్రోగ్రామ్ మాత్రం ఇక్కడ మనం ఏదైతే రాసామో సేమ్ ఇలానే ఉంటది అన్నిటికి. ఫంక్షన్స్ వి, అదే క్యాలిక్యులేటర్ వి, ఈ అన్నిటికి సేమే ఉంటది. అదే సింబల్ అయితే సింబల్ పాస్ చేస్తాం అంతే. అంటే పారామీటర్స్ యూస్ చేసి బటన్స్ లో మనం ఒక ఫంక్షన్ రాసి పాస్ చేస్తున్నాం అనమాట ఒక్కొక్క నెంబర్. కానీ దీనికి వేరేలా ఉంటది. ఈక్వల్ టు కి సి ఆల్ క్లియర్ ఉంది కదా. సో ఈ రెండింటికి మాత్రం డిఫరెంట్ ఉంటది, ఎందుకంటే అటు ప్రోగ్రామ్ వేరు, వాటికి సిమిలర్ గా వేరే లేవు కదా. ఇది ఒక్కటి యూనిక్ ఉంది, ఇది కూడా యూనిక్ ఉంది. కానీ ఇవన్నీ సేమ్ కాబట్టి అన్నిటికీ మనం ఒక్క ఫంక్షన్ రాసి జస్ట్ పారామీటర్ అడ్జస్ట్ చేస్తే చాలు. ఇప్పుడు మనం ఎలాగా అదే ఆర్గ్యుమెంట్ అడ్జస్ట్ చేసామో అలా ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ మారిస్తే మారిపోతాయి అలా. క్లియర్ ఇది? ఇదే ఫంక్షన్ మనం అంటే డైనమిక్ గా రాసినట్టు అనమాట. క్లియర్? ఇవ్వచ్చు, చూద్దాం అది కూడా చూద్దాం. సో ఇది క్లియరేనా? ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ఒక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ లో ఒక ఆర్గ్యుమెంట్ ఏదైనా తీసుకోవాలి. ఈ ఆర్గ్యుమెంట్ ఇవేనా ఆడా అని చెక్ చేయాలి ఫంక్షన్. ఏం చేయొచ్చు దాని ప్రోగ్రామ్ చెప్పండి ఎలాగో. ఫస్ట్ ఏం చేయాలి, ఫంక్షన్ రాసుకోవాలా? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, కాల్ చేసినప్పుడు ఒక వాల్యూ వెళ్ళాలి కదా, ఏదో ఒక వాల్యూ కాల్ చేసినప్పుడు వెళ్ళాలి. సపోజ్ 19. ఇప్పుడు 19 ఇవేనా ఆడా కాదా అని చెక్ చేయాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ నెంబర్ వెళ్తుంది, ఈ నెంబర్ ఇక్కడ నుంచి వెళ్తుంది అంటే ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఉండాలి కదా. సో ఏదో ఒకటి వేరియబుల్ తీసుకోవాలి, అక్కడ అదే పారామీటర్ తీసుకోవాలి. వేరియబుల్ అనొచ్చు, పారామీటర్ ఏ. తర్వాత ఏంటి, ఇఫ్ ఏ మాడ్యులస్ 2 = 0. It is even. Else it is odd. It is odd. అంటే ఇప్పుడు 19 ఏదైతే ఉందో అది ఆడ్, 20 ఈవెన్. సో ఇలా అంటే మనం ముందు వేరే అచీవ్ చేసి వేసాము, బట్ ఫంక్షన్స్ లో కూడా చేయొచ్చు అనమాట. కానీ ఫంక్షన్స్ లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే థింగ్ మనకి ఇన్ని టైమ్స్ వస్తుంది. సో అది ఒక బెనిఫిట్. ముందు వాటిలో మళ్ళీ రీయూజ్ చేయలేం కదా, మళ్ళీ ప్రోగ్రామ్ రాసుకోవాలి. కానీ ఇక్కడ
రీయూజ్ చేయొచ్చు. సో అదొక బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు లూప్ రాయగలమా ఇందులో? ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ వరకు ఈవెన్ నెంబర్స్ కౌంట్ చేయాలి. సో ఎలా రాయొచ్చు? ఫర్ i is equal to 0, i less than, ఇక్కడ ఏంటి i is less than a or else less than equal to a. నెక్స్ట్ i plus plus. ఎవరిదైనా ఇన్ఫినిటీ లూప్ ఎగ్జిక్యూట్ అయిందా? ఇన్ఫినిటీ లూప్స్ చేయలేదు, ఎగ్జిక్యూట్ అవ్వరా? అంటే లైక్ క్రాష్ అయిందా అంటున్నా, లూప్స్ ట్రై చేసినప్పుడు. ట్రై చేయలేదా? మంచిది, ట్రై చేయకపోతే అప్పుడు ఆన్లైన్ మొత్తం ఎగ్జిట్ అయిపోద్ది ఇప్పుడు వెంటనే. ఓకే, ప్రింట్ చేస్తున్నాము. సో ప్రింట్ అయింది. సో నెంబర్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ i modulus 2 equal to 0. ఓకే, సో వచ్చింది కదా, ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. సో ఇలా అంటే ఫంక్షన్స్ లోపల కూడా ఇవన్నీ రాయొచ్చు అనమాట. అందుకు ఇవి చూపించా, అంటే లైక్ లూప్స్ రాయొచ్చు, ఇఫ్ ఎల్స్ అవి రాయొచ్చు. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు 2 times ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ అక్కర్లేదు, ఈ ప్రోగ్రామ్ కి అక్కర్లేదు, కానీ మనం డామ్ ఇవి రాస్తాము అప్పుడు అవ్వాలి కదా. అంటే అప్పుడు ఏంటి అంటే సపోజ్ ఏదైనా ఓపెన్ చేద్దాం. మీకు మొత్తం ఫంక్షన్స్ యూజ్ అవుతాయి, ఎక్కువ డామ్ లో ఎక్కువ ఫంక్షన్స్ రాస్తారు. ఇమాజిన్ మీరు ఈ సెక్షన్ బిల్డ్ చేస్తున్నారు, మీరు ఇప్పటిదాకా ఏమనుకుంటారంటే HTML CSS తో ఇది బిల్డ్ చేస్తామేమో అనుకుంటారు. మీరు JSకి వెళ్ళిన తర్వాత HTML CSS లా యూస్ చేయరు. అది ఎలా డిఫరెంట్ గా యూస్ చేస్తారు, డామ్ యూస్ చేసి అసలు అంటే లైక్ చాలా డిఫరెంట్ గా కోడ్ రాస్తారు అనమాట. HTML CSS లో రాయరు. అంటే HTML ఫస్ట్ రాసి తర్వాత CSS రాసి ఇలా ఉండదు, డిఫరెంట్ రాస్తారు. మళ్ళీ రియాక్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా డిఫరెంట్ రాస్తారు. అవి కొద్దిగా అలవాటు చేసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది HTML CSS యూస్ చేసి రాయగలరు కదా. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం ఒక ఫంక్షన్ లో రాస్తాం. ఒక ఫంక్షన్ లో అంటే ఈ ఇమేజ్ అంతా ఒక దాంట్లో స్టోర్ చేస్తాం. ఈ కంటెంట్ ఉంది కదా, ఇదంతా ఒక్కొక్క వేరియబుల్ లో స్టోర్ చేస్తాం, వేరియబుల్ లో కానీ లో కానీ. ఈ డేటా అంతా ఒక లో అయినా స్టోర్ చేయొచ్చు. ఇదంతా ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. వేరియబుల్ లో స్టోర్ చేసి ఈ పర్టికులర్ సెక్షన్ ఇలా రావాలి అని చెప్పి డామ్ యూస్ చేసి ఒక ఫంక్షన్ రాస్తాం. ఇప్పుడు ఇదే కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఇక్కడ కూడా రావాలి. అప్పుడు ఆ ఫంక్షన్ ని సెకండ్ టైం కాపీ చేస్తే అయిపోద్ది కదా. సెకండ్ టైం కాపీ చేసి ఇమేజ్ డేటా మార్చేస్తారు. సో అలాంటి కేసెస్ లో మీకు యూజ్ అవుతాయి ఫంక్షన్స్. ఓకే, అంటే అలా రీయూజ్ చేసుకోవచ్చు. మీకు కొద్ది డామ్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమవుతుంది అసలు వెబ్ ని అంటే HTML CSS ని ఎలా ఇంటిగ్రేట్. ఇప్పటిదాకా మనం HTML CSS టచ్ చేయలేకపోతున్నాం కదా. సో ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత డామ్ స్టార్ట్ చేద్దాం. సో డామ్ కొద్దిగా ఫస్ట్ లో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండొచ్చు స్టార్టింగ్ లో, ఎందుకంటే అది మొత్తం అందరికీ కొత్త కాన్సెప్టే. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉండదు కదా, అందరికీ కొత్త కాన్సెప్టే కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి దానికి. డామ్ ఈజీయే కానీ ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఎక్కువ థింగ్స్ ఎక్కువ, ఇప్పుడు సపోజ్ HTML ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, CSS లో ఎక్కువ ప్రాపర్టీ నేమ్స్ ఉంటాయి కదా, అలా కొన్ని ఎక్కువ థింగ్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఓకే ఈ పర్టికులర్ థింగ్ అయిపోయింది అని ఉంటుంది, కానీ డామ్ లో అలా కాదు, కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా థింగ్స్ ఎక్కువ ఉంటాయి. అన్ని చిన్న చిన్న థింగ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, అంటే ప్రాపర్టీ నేమ్ వాల్యూస్ లాగా అన్నమాట. సో అందుకే కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇది అర్థమవుతుందా? క్లియర్ కదా ఇది ఫంక్షన్? ఇప్పుడు ఇలా ఏదైతే రాస్తున్నామో ఇది
లైక్ డైనమిక్ గా రాసాం అనమాట మన ఫంక్షన్ ని. అంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్ బట్టి అవుట్పుట్ మారుతుంది. అంటే ఇందాక రాసాం ఇదే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 10 అని ఇస్తున్నా, అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 10 వరకు వస్తాయి. ఒకవేళ ఇక్కడ నేను 5 ఇస్తే ఓన్లీ 5 వరకే. సో ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ మారుస్తూ మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. క్లియరా? ఇది ఫంక్షన్స్ కోసం. ఫంక్షన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ప్యూర్ ఫంక్షన్ అంటే ఏంటి? సేమ్ అవుట్పుట్ నే రిపీట్ చేస్తుంది ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, అంటే అది ప్యూర్ ఫంక్షన్. అలా అవ్వదు. సేమ్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ మనం చేంజ్ చేస్తాం కదా. అవ్వచ్చు, మోస్ట్లీ అవ్వచ్చు అలాగా. అంటే ఇంక ఎన్ని ఇన్పుట్స్ చేంజ్ చేసినా అవుట్పుట్ సేమే వస్తుందా? అప్పుడు ఇన్పుట్ దాన్ని ఎఫెక్ట్ చేయట్లేదు కదా. ఉమ్. అప్పుడు అది డైనమిక్ ఫంక్షన్ అవ్వదు అసలు. ఫస్ట్ అసలు డైనమిక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇన్పుట్ బట్టి అవుట్పుట్ మారిపోవాలి కన్ఫర్మ్ గా. అదే డైనమిక్ ఫంక్షన్ అవుతుంది. అప్పుడు అది స్టాటిక్ ఫంక్షన్ అవుతుంది. అంటే నువ్వు తీసుకుంటున్నావు కానీ తీసుకున్న దాన్ని యూజ్ చేయట్లే. యూజ్ చేసి సేమ్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది? అదే అక్కడ అప్పుడు నో యూజే కదా అది. అప్పుడు అది స్టాటిక్ గా ఉన్నట్టే, డైనమిక్ అవ్వదు. డైనమిక్ అవుట్పుట్ మనకు జనరేట్ అవ్వాలి డైనమిక్ ఫంక్షన్ అంటే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే రికర్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. సో ఇది నార్మల్ చెప్తున్నా, అంటే ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు. ఒక ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం కదా, అంటే బయట కాల్ చేస్తాం. ఇప్పుడు ఇదే కాలింగ్ స్టేట్మెంట్ లోపల పెట్టి మళ్ళీ బయట కాల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? కాల్ చేస్తూనే ఉంటది, ఇన్ఫినిటీ కాల్ అవుతూ ఉంటది. అదే రికర్షన్. వెన్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. నార్మల్గా ఇంటర్వ్యూకి అడుగుతారు, అంత యూస్ చేయం కానీ కొన్ని రేర్ గా యూస్ చేస్తాం. కానీ ఎందుకంటే ఇన్ఫినిట్ కదా, సో ఎక్కువ యూస్ చేయం, మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ రికర్షన్. సో నెక్స్ట్ కండిషన్ మెట్ అయ్యే వరకు అని కాదు, అంటే కండిషన్ బ్రేక్ చేసే వరకైనా, కండిషన్ మెట్ అయ్యే వరకైనా సరే. అంటే ఫంక్షన్ కాలింగ్ నువ్వు లోపల పెడితే రికర్షన్ అయ్యే ఛాన్సే ఉంది. కండిషన్ ఇస్తే పర్లేదు. కండిషన్ బ్రేక్ అయితే అంటే అప్పుడు కూడా రికర్షన్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ కాలింగ్ నువ్వు లోపల పెట్టావంటే అది దాన్ని అది కాల్ చేస్తూనే ఉంటది. ఇక ప్రోగ్రామింగ్ లో రన్ చేద్దాం. వద్దు వద్దు, కండిషన్ రాయాలి. జస్ట్ ఆ ఫంక్షన్ దాన్ని కాల్ చేసుకుంటే చాలు, అది రికర్షన్. సో ఇన్ఫినిట్. అవునవును. సో క్లియర్ ఇది. ఇంకా ఫంక్షన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం.